ఎప్పుడైతే ప్లాటో తన పుస్తకమైన అలెగరీ ఆఫ్ అట్లాంటిస్ అనే పుస్తకాన్ని రాశాడో అప్పటి నుంచి కూడా మానవాళి ఈ అట్లాంటిస్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఏదో ఒక రోజు ఈ అట్లాంటిస్ దొరక్కపోదా, దానికి సంబంధించిన ఆధారాలు దొరక్కపోవా అని వెతుకుతూ ఉన్నారు. ఆ అండర్ వాటర్ సివిలైజేషన్ యొక్క అసలు రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అట్లాంటిస్ లాగే మరికొన్ని మిస్టీరియస్ సివిలైజేషన్స్ ఉన్నాయి, మిస్టీరియస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇటువంటి స్ట్రక్చర్స్ అన్ని ఈ భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో నీటి లోపల ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో కొన్ని హిస్టారికల్ అండర్ వాటర్ సైట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వాటి యొక్క చరిత్ర చాలా అంటే చాలా పురాతనమైనది అండ్ వాటి యొక్క మిస్టరీ కూడా ఇప్పటివరకు జవాబు దొరకనిది. సో అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే దాని పేరు అండర్ వాటర్ స్టోన్ హెంజ్. శాస్త్రవేత్తలు రీసెంట్ గా నీటి లోపల కొన్ని మిస్టీరియస్ పైల్ ఆఫ్ కేన్స్ ని కనుగొన్నారు. అది కూడా కొన్ని మైళ్ళ పాటు స్ట్రెచ్ అయి ఉంది. అండ్ దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నది లేక్ కాన్స్టెన్స్ యొక్క నీటి లోపల కింద భాగంలో. ఇది స్విట్జర్లాండ్, జర్మనీ మరియు ఆస్ట్రియా యొక్క బోర్డర్స్ లో ఉంటుంది. 2015 నుంచి కూడా ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతంలో విపరీతంగా తవ్వకాలు చేపట్టడం మొదలుపెట్టారు, పరిశోధనలు చేపట్టడం మొదలుపెట్టారు. బట్ వాళ్ళకి ఇమీడియట్ గా ఏమీ కనబడలేదు. కానీ ఆ తర్వాత కొన్నేళ్లకి శాస్త్రవేత్తలు నీటి లోపల కూడా వెతకడం మొదలుపెట్టినప్పుడు ఫైనల్ గా వాళ్ళకి 12 మైళ్ళ పొడవున్న 170 హ్యూమన్ మేడ్ స్టోన్ కైన్స్ కనబడ్డాయి. అవన్నీ కూడా లేక్ కాన్స్టెన్స్ యొక్క కింద భాగంలో కనబడ్డాయి. శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇది ఎవరో ఒక్కరు ఏర్పాటు చేసింది కాదు, ఎన్నో విలేజెస్ వాళ్ళు అండ్ ఎంతో మంది వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళు కలిపి నిర్మించి ఉండొచ్చు. అది కూడా వేరు వేరు కాలాల్లో నిర్మించి ఉండొచ్చు అని కూడా తెలియజేస్తున్నారు. ఆ కెయిన్స్ అనేవి మేబీ ఆ ప్రాంతంలో ఏదో ఒక పర్పస్ కోసమే ఉంచబడ్డాయి. బట్ ఎందుకనేది మాత్రం మనకి ఎగ్జాక్ట్ గా పూర్తిగా తెలియదని తెలియజేశారు. వాటిలో కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి, 30 నుంచి 50 అడుగుల వెడల్పును కూడా కలిగి ఉన్నాయి. ఈ అద్భుతమైన డిస్కవరీని కనుగొన్నప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ ఫైనల్ గా దాని యొక్క ఏజ్ని కూడా తెలుసుకున్నారు. అప్పుడు ఇంకా ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఈ ప్రాంతం 5500 సంవత్సరాల క్రితం నాటిదని తేలింది ఆ స్టడీస్ లో. అండ్ ఆ టైంలో మనుషులందరూ ఏం చేస్తున్నారు, స్టోన్ ఏజ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో స్టోన్ ఏజ్ నడుస్తుంది కాబట్టి. అండ్ అప్పట్లోనే మనుషులు స్టోన్స్ తోని ఆర్టిఫాక్ట్స్ చేయడం మొదలుపెట్టి వాటిని వేటాడడం కోసం ఉపయోగించేవారు అండ్ జంతువుల్ని చంపి తినేవారు. అప్పట్లో నైఫ్, ఫోర్క్ లాంటివి కూడా పెద్దగా ఏమి ఉండేవి కాదు. అంటే ఉండేవి, కాకపోతే వేరే రకంగా ఉండేవి. ఇప్పుడు మనం చూసేటట్టుగా కాకుండా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేవి. అందుకే శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని అండర్ వాటర్ స్టోన్ హెంజ్ అని కూడా పిలుస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే భూమి మీద ఉన్న స్టోన్ హెంజ్, ఈ స్టోన్ హెంజ్ ఈ రెండు కూడా సేమ్ ఒకటే టైంలో నిర్మించారు. భూమి మీద ఉన్న స్టోన్ హెంజ్ కూడా 3100 ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరా టైంలో నిర్మించారు. అంటే అది కూడా సుమారుగా సేమ్ టైంకే వస్తుంది. సో సేమ్ ఆకారంలో ఉండి, సేమ్ గుండ్రటి స్ట్రక్చర్ని కలిగి ఉండి, స్టోన్ మాన్యుమెంట్స్ని కలిగి ఉండి, ఇలాగ ఎన్నో రకాల సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు దీన్ని కూడా అండర్ వాటర్ స్టోన్ హెంజ్ అని అయితే పిలుస్తున్నారు. కాకపోతే వీటిని ఎవరు నిర్మించారనేది అయితే మాత్రం ఎప్పటికీ తెలియలేదు. ఇన్ఫాక్ట్ స్టోన్ హెంజ్ గురించి కూడా పూర్తి స్థాయిలో మిస్టరీ అయితే వేయలేదు కదా. సో అలాగే ఈ అండర్ వాటర్ స్టోన్ హెంజ్ మిస్టరీ కూడా పూర్తి స్థాయిలో వేయలేదు. మేబీ ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది నియోలిథిక్ పీపుల్ నిర్మించి ఉండొచ్చు అని చెబుతున్నారు. బట్ వాళ్ళు ఏ పర్టికులర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అండ్ వాళ్ళ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్ పెట్టి వీటిని నిర్మించారు, అండ్ అవి కూడా మళ్ళీ నీటి లోపల చేరుకున్నాయి. అండ్ వాళ్ళు నీటి లోపల నిర్మించారా లేదంటే నిర్మించిన తర్వాత అది పూర్తిగా నీటితో నిండిపోయిందా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఈ పాయింట్లో కూడా పరిశోధనలు అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక దాని గురించి మాట్లాడబోతున్నాం. ఇది టోక్యోకి దగ్గరలో ఉన్న ర్యూక్యూ అనే ఒక ఐలాండ్ కి దగ్గరలో ఉంటుంది. ఇది పసిఫిక్ ఓషన్ లో ఉంటుంది. ఈ ప్రాంతం చాలా అంటే చాలా హార్ష్ వాటర్స్ ని కలిగి ఉంటుంది. కాకపోతే నీటి లోపల మనం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. కొద్ది దూరంలోనే మనకు ఒక భారీ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ తక్కువ దూరంలోనే ఉంది కాబట్టి సన్లైట్ కూడా పైనుంచి కిందకి పడుతూ ఉంటుంది. అయితే పైనుంచి మనం చూస్తున్నప్పుడు ఇది మనకి చూడడానికి మచ్చు పిచ్చులా అనిపిస్తూ ఉంటుంది. అంటే పెరులో ఉంది కదా, సేమ్ దానిలో అనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఓకే ఇది మచ్చు పిచ్చు కాదని అర్థమవుతుంది. కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందని కూడా అర్థమవుతుంది. కానీ ఇది కూడా ఒక పిరమిడ్ షేప్డ్ స్ట్రక్చరే. దీంట్లో కూడా ఆర్చెస్ ఉన్నాయి, స్టేర్ కేస్ ఉన్నాయి, చాలా రకాల షేప్స్ కూడా ఉన్నాయి. చూడగానే ఏదైనా పెద్ద ప్యాలెస్ లేదంటే క్యాస్టిల్ అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అది మనుషుల కారణంగానే ఏర్పాటు అయిందని చాలా క్లియర్గా అనిపిస్తూ ఉంటుంది చూడగానే. అది ఇంకేంటో కాదు, శాస్త్రవేత్తలు ఇప్పుడు దాన్ని యోనాగుని మాన్యుమెంట్ అని అయితే పిలుస్తున్నారు. ఇది చాలా అంటే చాలా పెద్దది. ఇన్ఫాక్ట్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, జపాన్స్ అట్లాంటిస్ అనే పేరు కూడా ఉంది. ఈ మాన్యుమెంట్ సుమారుగా 6 ఫుట్బాల్ ఫీల్డ్స్ అంత వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 5 అంతస్తుల బిల్డింగ్ అంతా ఎత్తును కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న మోస్ట్ సర్ప్రైజింగ్ ఫీచర్ ఏంటంటే దీని యొక్క పై భాగంలో టెర్రసెస్ కూడా కనబడుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అక్కడకు వెళ్ళిన శాస్త్రవేత్తలు కానీ ఎక్స్ప్లోరర్స్ కానీ వీళ్ళందరూ కూడా నమ్మేది ఏంటంటే ఇది సుమారుగా 10,000 సంవత్సరాలకి పూర్వం నాటిది. అయితే ఇది హ్యూమన్ మేడ్ స్ట్రక్చరా లేదంటే న్యాచురల్ ఫార్మేషన్ అనే విషయం మీద మాత్రం చాలా రకాల డిబేట్లు అయితే జరుగుతూ ఉంటాయి.
జపాన్ యొక్క టాప్ మెరైన్ జియాలజిస్ట్ మరియు ప్రొఫెసర్ అయిన మసాకి కమూరా అనే పర్సన్ ఈ యొనాగుని మాన్యుమెంట్ అనేది ఒక లాస్ట్ సివిలైజేషన్ యొక్క హెరిటేజ్ అని చెబుతున్నాడు. అంటే ఆయన ఆ ప్రాంతానికి కొన్ని వందల సార్లు గడిచిన 10 సంవత్సరాల్లో నీటి లోపలికి దూకి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా చెక్ చేసి వచ్చాడు. అండ్ అతను చేసిన పరిశోధనల ద్వారా అతనికి అర్థమైన విషయం ఏంటంటే అక్కడ హ్యూమన్ సైన్స్, హ్యూమన్ యాక్టివిటీ చాలా క్లియర్ గా కనబడుతోంది. ఆ మాన్యుమెంట్ యొక్క పై భాగంలో ఒక ట్రయాంగిల్ షేప్డ్ కాన్కేవ్ కనబడుతుంది. అది వాటర్ ఫౌంటైన్స్ కి హిస్టారికల్ సింబల్ ఆ ప్రాంతంలో. అంతేకాకుండా దాని యొక్క సైడ్ భాగంలో ఒక భారీ టర్టిల్ ని కూడా కారు చేయబడింది. ఎవరో కావాలని దాన్ని చెక్కారని క్లియర్ గా తెలుస్తోంది. సో అతను చెబుతున్న దాని ప్రకారం టర్టిల్స్ కల్చరల్ పరంగా చాలా మీనింగ్ ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో చాలా స్టోన్ టూల్స్ కూడా బయటపడ్డాయి. అవన్నీ కూడా సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నాటివని తేలింది. సో డెఫినెట్ గా ఈ మాన్యుమెంట్ మనుషుల చేత ఏర్పడింది, 10,000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందని అయితే ఆయన అభిప్రాయపడుతున్నాడు. కానీ చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యొనాగుని మాన్యుమెంట్ అనేది వేల సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో జరిగిన ఎరోషన్ కారణంగా ఫామ్ అయింది, అది న్యాచురల్ గానే ఫామ్ అయిందని చెబుతున్నారు. అండ్ వాళ్ళు చెప్పే ఇంకొక రీజన్ ఏంటంటే అది ఒక సింగిల్ రాక్ తో ఫామ్ చేయబడింది. సో మనుషులైతే ఒక సింగిల్ రాక్ తో అంత భారీ ఫార్మేషన్ చేయడం కష్టం కాబట్టి అది హ్యూమన్ మేడ్ కాదని చెబుతున్నారు. అండ్ ఆ ఎడ్జెస్, ఫ్లాట్ సర్ఫేసెస్ ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే మనుషులు చెక్కితే తప్ప అంత ఫ్లాట్ గా రావు, అంత పర్ఫెక్ట్ గా రావని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అయితే దానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం ఉంది. భూమి మీద అటువంటిది ఇంకొక న్యాచురల్ ఫార్మేషన్ ఉంది నార్థన్ ఐర్లాండ్ లో, దాని పేరు జైంట్స్ కాజ్వే. సేమ్ అది కూడా ఇలాగే ఫామ్ అయింది న్యాచురల్ గానే, కాకపోతే చాలా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సేమ్ దానిలాగే ఇది కూడా ఫామ్ అయి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆ ప్రాంతంలో మనకు కనబడుతున్న బెసాల్ట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అక్కడ కనిపిస్తున్న కొన్ని రూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడానికి ప్యాలెస్ లా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ అది ఆ ప్రాంతంలో జరుగుతున్న వాల్కానిక్ యాక్టివిటీ కారణంగా క్రియేట్ అయిందని తెలియజేస్తున్నారు. సో డెఫినెట్ గా ఇది మ్యాన్ మేడ్ కాదు అని కొంతమంది, మ్యాన్ మేడ్ అని కొంతమంది, ఇలాగే ఈ వాదన అయితే కొనసాగుతోంది. ఇప్పటికీ కూడా ఈ యొనాగుని మాన్యుమెంట్ యొక్క మిస్టరీ అనేది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. చూడాలి మరి ఎప్పటికైనా సరే దాని యొక్క మిస్టరీని ఛేదిస్తారా లేదా అనేది. నెక్స్ట్ మనం గ్రీస్ కి దగ్గరలోకి వెళ్ళబోతున్నాం. అథెన్స్ కి సుమారుగా 4 గంటల దూరంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది, దాని పేరు పెలోపోనిస్. ఇది ఒక పెనున్సులా కూడా. ఈ పెలోపోనిస్ పెనున్సులా గనక మీరు వెళ్ళినట్టయితే తీరానికి చాలా దగ్గరలోనే నీటి లోపల కేవలం 13 అడుగుల లోతులోనే మీకు ఒక అద్భుతమైన కట్టడం కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒకటి కూడా కాదు, ఆ ప్రాంతంలో అలాంటి కట్టడాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు ఆ ప్రాంతంలో ఒక పెద్ద సిటీ యొక్క అవుట్లైన్ కనిపిస్తూ ఉంటుంది చాలా క్లియర్గా. అంటే ఆ సిటీ అనేది ఆ ప్రాంతంలో మునిగిపోయిందనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడికి వెళ్ళి చూసినట్టయితే. అయితే ఎలాగ ఒక నగరం మొత్తాన్ని కూడా నీళ్లు ముంచేస్తాయి అనే ఒక అనుమానం మీకు రావచ్చు. అండ్ బేసిక్గా ఆ సిటీ కూడా చాలా ప్రాపర్గా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పటి కాలంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రాపర్ సిటీస్ని కడుతుంటారు చూడండి, సేమ్ అలాగే కనబడుతూ ఉంటుంది. బట్ అదైతే నీటిలో మునిగిపోయింది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దాన్ని అలాగే నిర్మించారు. ఆ సిటీ పేరు పావ్లోపేట్రీ. ఇది ఒక ఏన్షియంట్ సిటీ. దీని గురించి కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండకపోవచ్చు. ఇది చాలా అంటే చాలా అద్భుతమైన సిటీ. దీన్ని నికోలస్ ఫ్లెమింగ్ అనే ఒక బ్రిటిష్ ఓషనోగ్రాఫర్ మొట్టమొదటిసారిగా తన యొక్క వెకేషన్లో భాగంగా నీటి లోపల ఈదుతున్న టైంలో గమనించాడు. అతనికి ఆ ప్రాంతం నుంచి కొన్ని రూమర్స్ వినిపించే ముందు నుంచి కూడా అది నిజమో కాదో తెలుసుకుందామని ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధన చేయాలనుకున్నాడు. నీటి లోపల కొంత దూరం వెతికాడు. అతనికి సీ ఫ్లోర్ మీద కొన్ని ఆర్టిఫాక్ట్స్ కనబడ్డాయి. వాటిని తీసుకొని వెళ్ళి 1 సంవత్సరం పాటు పరిశోధన చేసి టీంతో పాటు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈసారి ఇంకొక సైట్ కనబడింది. అక్కడ కొన్ని పాట్స్, స్టోరేజ్ వెజల్స్, టూల్స్ ఇవన్నీ కూడా కనబడ్డాయి. అండ్ వాటిలో కొన్ని అయితే చాలా అంటే చాలా ప్రాపర్గా ఇప్పటి కాలంలో మనం వాడేటట్టుగానే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇంకొంచెం పరిశోధనలు చేస్తున్న టైంలో మల్టిపుల్ యాంపోరాస్ కూడా బయటపడ్డాయి. అవన్నీ కూడా బ్రాంజ్ ఏజ్కి చెందినవి, అంటే 5,500 సంవత్సరాల క్రితం నాటివని తెలిసింది. సో అప్పట్లో చాలామంది ప్రజలు టౌన్స్లో నివసిస్తూ ఉంటారు కదా, అలాగే వీళ్ళు కూడా నివసిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉన్నారని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. అండ్ ఈ సివిలైజేషన్ వాళ్ళు సుమారుగా 2,400 సంవత్సరాల పాటు భూమి మీద ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. కానీ ఆ తర్వాత నీటిలో మునిగిపోయారని అయితే వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే పావ్లోపేట్రీ అనేది ఓల్డెస్ట్ సబ్మర్జ్డ్ టౌన్ ఎవర్ డిస్కవర్డ్. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక ఇంప్రెసివ్ విషయం ఏంటంటే ఇది ఒక సింపుల్ విలేజ్ కాదు, ఇది ఒక పెద్ద వైబ్రెంట్ పోర్ట్ సిటీ. అంటే దాంట్లో స్టోన్ బిల్డింగ్స్ ఉన్నాయి, మార్కెట్ ప్లేస్ ఉంది, స్ట్రీట్స్ ఉన్నాయి, ఈవెన్ స్క్వేర్స్ కూడా కనబడుతూ ఉంటాయి. సో అన్నీ ఉన్నాయి ఆ ప్రాంతంలో. బట్ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటారు కదా, అలాగే అది నీటి లోపల మునిగిపోయిందనమాట. నెక్స్ట్ మనం ఇంకొక దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఇంకొక ఫేమస్ అండర్ వాటర్ సిటీ. ఇన్ఫాక్ట్ ప్రస్తుతానికి దీన్ని ఒక ఆర్కియలాజికల్ పార్క్గా మార్చేశారు. అదే ద సిటీ ఆఫ్ పోర్ట్ రాయల్ ఇన్ జమైకా. ఇది భూమికి చాలా దగ్గరగానే ఉంటుంది. బట్ 1692లో
చాలా అద్భుతమైన మరియు వెల్తియెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. వెస్టర్న్ హెమిస్ఫియర్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. అండ్ బ్రిటిష్ ఎంపైర్కి అది ఒక సెంటర్గా కూడా ఉండేది. సో చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ సిటీగా మారిపోయి చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతంలో పైరేట్స్ కూడా చాలా ఎక్కువే. మీరు పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమా చూసే ఉంటారు కదా. ఇన్ఫ్యాక్ట్ అది మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే అంటే అప్పట్లో రియల్ లైఫ్లో చూడవచ్చు. అయితే ఒకరోజు జూన్ 7, 1692 తెల్లవారుజామున పోర్ట్ రాయల్ ప్రజలందరికీ కూడా ఒక వింత ఎక్స్పీరియన్స్ కలిగింది. అంటే సడన్గా భూమి అంతా కూడా ఊగిపోతున్నట్టుగా, ఇళ్ళన్నీ కదులుతున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రావడానికి ట్రై చేశారు. కానీ కొన్ని సెకండ్లలోనే ఒక భారీ భూకంపం ఆ ప్రాంతాన్ని తాకింది. రిక్టర్ స్కేల్ మీద 7.5 తీవ్రతతో ఆ భూకంపం అయితే ఏర్పడింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అంటే ఆ ప్రాంతంలో అంత భారీ భూకంపం వచ్చినా నీళ్లు దాన్ని ముంచేసినా కూడా కొంతమంది బ్రతికారు. వాళ్ళు తర్వాత వాళ్ళ తరాల వాళ్ళకి దీని గురించి చెబుతూ వచ్చింది ఏంటంటే ఆ టైంలో భూమి రెండింటిగా చీలిపోయింది. అండ్ ఆ ప్రాంతంలో ఉన్న నేల మెల్లిమెల్లిగా ఆ సిటీని తన లోపలికి లాగేసుకోవడం మొదలుపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ అది నిజమే కూడా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నదంతా కూడా ఇసుక నేల. దానివల్ల చాలా ఈజీగా ఆ బిల్డింగ్లన్నీ కూడా దాని లోపలికి వెళ్ళిపోయాయి. అండ్ ఆ ప్రాంతంలో గీజర్స్ అనేవి పుట్టుకొచ్చాయి. ఫైనల్గా పెద్ద అలలు ఆ ప్రాంతానికి వచ్చాయి. 10 అంతస్తుల ఎత్తున్న అలలు ఆ ప్రాంతంలో ఉన్న ఆ నగరం మొత్తాన్ని కూడా నాశనం చేసేసాయి. 33 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఆ సిటీ ఇప్పుడు కంప్లీట్గా నీటి లోపల ఉంది. అండ్ దానికి సంబంధించిన రిమైన్స్ అన్ని ఇప్పటికీ కూడా ప్రాపర్ కండిషన్లో ఉన్నాయి. నీటి లోపల కేవలం 40 అడుగుల లోతులోనే ఉంటుంది. ఆర్కియాలజిస్టులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ టావెన్, స్టోరేజ్ రూమ్స్, కిచెన్స్, రిక్రియేషనల్ బిల్డింగ్స్, అంతేకాకుండా వేరు పర్పస్ల కోసం ఉపయోగించబడే వేరు చిన్న కల్చరల్ సెంటర్స్, ఒక పెద్ద లయన్ స్టాచ్యూ ఇవన్నీ కూడా కనబడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది అక్కడ. ఇంకెన్నో అద్భుతమైన ఆర్చెస్ కూడా కనబడ్డాయి. వాటన్నిటిని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అందుకని దాన్ని ఒక ఆర్కియలాజికల్ పార్క్ లాగా అయితే మార్చేశారు. అండ్ ఫైనల్గా ఇండియాకి దగ్గరగా అయితే వచ్చాం. ఎందుకంటే ఇండియాలో కూడా సేమ్ ఇలాంటిదే ఒక అద్భుతమైన నీటి లోపల మునిగిపోయిన సిటీ అయితే ఉంది. అదంతా కూడా మనకు తెలిసిందే. దాన్నే మనం ద్వారకా అని పిలుస్తూ ఉంటాం. వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు దాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ క్యాంబే అని పిలుస్తూ ఉంటారు. 2001 వరకు ఈ ప్రాంతంలో ద్వారక ఉంటుందని ఎవరూ నమ్మలేదు. కానీ 2001వ సంవత్సరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక రొటీన్ వాటర్ అసెస్మెంట్ చేస్తున్న టైంలో సోనార్ టెక్నాలజీని ఉపయోగించి ఆ ప్రాంతం యొక్క నీటి లోపల ఉన్న వాటిని కనుగొంటున్న టైంలో నీటి లోపల ఏవో భారీ కట్టడాలు ఉన్నట్టుగా వాళ్ళకైతే ఇమేజెస్ కనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ వాటిలో కొన్ని అయితే చాలా ప్రాపర్ జామెట్రిక్ షేప్స్లో కూడా కనిపించాయి. 5 మైళ్ళ వరకు స్ట్రెచ్ అయ్యి ఉన్న ఒక సిటీ వంటిది కనబడింది. అండ్ వాటి యొక్క డేట్ 9500 ఇయర్స్ క్రితం, అంటే వాటిని 9500 సంవత్సరాల క్రితం తయారు చేసి ఉండొచ్చు, లేదంటే ఏర్పాటు చేసి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కొన్ని ఆర్టిఫాక్ట్స్ కూడా బయటపడ్డాయి, కొన్ని కట్టడాలు బయటపడ్డాయి, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఈ సివిలైజేషన్ ఐసేజ్ యొక్క ఎండింగ్ టైంలో నీటి లోపల మునిగిపోయిందని అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ ప్రాంతం నుంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్, పాటరీ, బీడ్స్, స్కల్ప్చర్స్, ఈవెన్ కొన్ని బోన్స్ వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి స్టడీస్ చేశారు. అలాగే శాస్త్రవేత్తలకు అది 9500 ఇయర్స్ క్రితం నాటిదని అయితే ప్రూవ్ అయింది. శాస్త్రవేత్తలు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇవి నిజానికి అంతకంటే పురాతనమైనది. ద్వాపర యుగంలో నీటి లోపల మునిగిపోయిందని చెప్పబడుతున్న ద్వారక మహానగరం ఇంకేదో కాదు, ఇదే. అండ్ దీని గురించి మనం పూర్తి స్థాయిలో కనుగొని ఇంకా దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని దాన్ని మరింత ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియజేయగలిగినట్టయితే ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన సివిలైజేషన్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా అవుతుందని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బట్ ప్రస్తుతానికైతే ద్వారక గురించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తుందని అయితే అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో చూడాలి మరి ఎప్పటికి దీని మిస్టరీ సాల్వ్ అవుతుందో. సో దాట్స్ ఇంకా దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేశ్వర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.